హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాములంటే భయపడే ప్రజలంతా వాటి నుండి రక్షించుకోవడం కోసం పాములకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా చేసి చెట్లు మొదల దగ్గర ఉంచడంతో పాములు గరుత్మంతుడు తమని చంపకుండా ఉండడం కోసం అందులో కొంత భాగం గరుత్మంతుడికి ఇచ్చేవారు. కానీ కాలేయుడు అహంకారంతో గరుత్మంతుడికి ఇచ్చిన భాగం కూడా తినడంతో కోపగృత్తుడైన గరుత్మంతుడు కాలేయుడు పడగలు చీల్చి తలలు బద్దలు కొట్టడంతో కాలేయుడు ప్రాణభయంతో బృందావనానికి పక్కనే ఉన్న ఒక లోతైన చెరువులోకి వెళ్లి దాక్కున్నాడు. అలా చెరువులో దాక్కున్న కాలేయుడు కోసం ప్రతిరోజు గరుత్మంతుడు వచ్చి కాలేయుడు దొరకకపోవడంతో ఆకలితో ఉన్న గరుత్మంతుడు చెరువులోని చేపలు చంపి తినడం గమనించిన సౌరభి అనే మహర్షి ఇకపై చెరువులోని చేపలను తింటే చనిపోతావని గరుత్మంతుడిని చెప్పించడంతో గరుత్మంతుడు అటువైపు రావడమే మానేశాడు. మడుగులో హాయిగా ఉన్న కాలేయుడు చెరువు మొత్తం విషాన్ని ఎదకక్కుతూ చెరువులో ఉన్న ప్రాణులన్నింటినీ చంపడంతో శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్లి కాళేమాతను చేసి అక్కడి నుంచి తరుముగొట్టాడు. ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ఎవరో ఒకరి స్వార్థం కోసం ప్రకృతిని పాడు చేయకూడదని శ్రీకృష్ణుడు సందేశం ఇచ్చాడు.